మా పార్లమెంటు సభ్యులైనటువంటి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. వారితో పాటుగా మరొక ఇద్దరిని కూడా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, అలాగే మరొక కాళహస్తిలో పోటీ చేసి ఓడిపోయినటువంటి బిఎం మధుసూదన్ రెడ్డి గారిని, ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. రకరకాల వేధింపులు చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థ అంతా కూడా పని కట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద విచ్చలవిడిగా ఫాల్స్ కేసులు పెట్టి వారిని హెరాస్ చేసి భయపెట్టి ప్రధాన ప్రతిపక్షాన్ని లొంగదీసుకోవాలనో, ప్రధాన ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలనో ఒక స్ట్రాటజీగా, ఒక వ్యూహాన్ని పన్నుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా చాలా తెల్లవిగా అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడం తప్ప మరొక పనేమి పోలీసు వారు చేస్తున్నట్టుగా కనిపించడం లేదు. ఇంతకుముందు అనేక సందర్భాల్లో భూమా నాగిరెడ్డి గారు కానీ, తాడిశెట్టి రాజా గారు కానీ, జక్కంపూడి రాజా అంటే రామ్మోహన్ రావు గారి కొడుకు మీద కానీ, ఆర్కే రోజా గారి మీద కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద కానీ, మిథున్ రెడ్డి గారి మీద కానీ, అలాగే నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి మీద కానీ అనేకమైనటువంటి తప్పుడు కేసులు బనాయించి వీరిని అరెస్ట్ చేయటం, మళ్ళా కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకుంటే వదిలేయటం, ఈ రకమైనటువంటి కార్యక్రమం చేయడం ద్వారా నాయకుల్ని అణచాలని లేదా కేడర్ని భయపెట్టాలని ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఇది కలకాలం కొనసాగదని కూడా మనవి చేస్తున్నాం. మళ్ళా నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మిథున్ రెడ్డి గారిని పలకరించిన తర్వాత మీరు చిత్తశుద్ధి లేనటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కక్షగట్టి చేస్తున్నారు. నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి సంఘటనలో మీరు దమ్ముంటే సాక్ష్యాధారాలను బయట పెట్టండి, దమ్ముంటే మీరు ఆ సీసీ ఫుటేజ్ని బయట పెట్టండి, వాస్తవాలు బయటకు వస్తాయని సవాలు చేస్తే ఏదో 2 క్లిప్పింగ్స్ బయట పెట్టారట, మొన్న శాసనసభలో బయట పెట్టినట్టుగా బయట పెట్టి నిన్న నుంచి మాట్లాడుతున్నారు. మరి లోకేష్ గారు కూడా మాట్లాడుతున్నారు. అలాగే ఇంకా చాలామంది తాబేదారులు, చంద్రబాబు నాయుడు గారు తాబేదారులు అందరూ మేము సాక్ష్యాధారాలు బయట పెట్టాం, మిథున్ రెడ్డి గారు రాజీనామా చేయాలి, ఛాన్స్ అండి అని డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజీనామా చేయాలనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఏమి సాక్ష్యాధారాలు మీరు బయట పెట్టారంటున్నా? ఒకసారి ఆ సాక్ష్యాధారాలు ఏంటో, వారు బయట పెట్టినవేంటో చూద్దాం. ఈ పక్కనే ఉన్నాయి, చూడండి ఒకసారి అని తెలుగు ప్రజలందరికీ కూడా మనవి చేస్తున్నా. ఒకసారి ఆన్ చేయండి. తిరుపతి అధికారిపై వైసీపీ నేతలు దాడి చేసినట్టు సీసీటీవీలో స్పష్టమైన ఆధారాలు రికార్డ్ అయ్యాయి. ఎయిర్పోర్ట్ సిబ్బందిని వైసీపీ నేతలు పలుమార్లు కొట్టారు. అయితే ఎయిర్పోర్ట్ సిబ్బందిపై దాడి చేయలేదని వైసీపీ నేతలు ఇప్పటి వరకు చెప్తూ వస్తున్నారు. దాడి చేయకపోయినా కేసులు పెట్టారని ఆరోపిస్తున్నారు. సీసీటీవీ దృశ్యాలతో వారి వాదన నిజం కాదని తేలిపోయింది. ఈ ఘటనలో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి సహా 13 మందిపై పోలీసులు కేసులు పెట్టారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. అయిపోయిందా? ఇది వారు బయట పెట్టినటువంటి సీసీ ఫుటేజ్. ఒక్క మేర ఉంటుందా? ఎన్ని ఉంటాయి విమానాశ్రయంలో? దీనికి కావాల్సినటువంటి ఒక భాగాన్ని ప్రవేశపెట్టారు. ఈజ్ ఇట్ ఏ కంక్లూజివ్ ప్రూఫ్? ఇది పూర్తిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ, మిథున్ రెడ్డి గారు కానీ తప్పు చేశారని, కొట్టారని చెప్పడానికి ఇవి పూర్తిగా సాక్ష్యాధారాలు అవుతాయా? ఒకసారి ఆలోచించమని మనం చేస్తున్నాం. ఏదో ఒక ఫుటేజ్ని బయటపెట్టి ఇది పూర్తిగా సాక్ష్యాధారాలు వీళ్ళని అరెస్ట్ చేయాలనేటువంటి మాట మాట్లాడుతున్నారు. సాక్ష్యాధారాలు అంటే ఎలా ఉండాలంటే ఇదిగో ఇలా ఉండాలి. మనం ఇంతకు ముందు కూడా చూసాం. సాక్ష్యాధారాలు ఈ రకంగా ఉండాలి తప్ప సీసీ ఫుటేజ్లోని కొన్ని భాగాలు ప్రకటించేటటువంటి కార్యక్రమం ఇలా ఉండాలి. సాక్ష్యాధారాలు అంటే ఎంత చక్కగా సాక్ష్యము ఆధారము ఉన్నదో చూడండి మీరు. ఈ రకమైన సాక్ష్యాధారాలు చూపించాలి తప్ప ఈ రకంగా ఏదో మ్యానిపులేట్ చేసేసి సాక్ష్యాధారాలు చూపించేటటువంటి ప్రయత్నం చేయటం అనేది ఒక కుట్రపూరితమైనటువంటి అంశం. మరి ఈ సాక్ష్యాధారాలు అనేక సందర్భాల్లో బయటకు వచ్చి పత్రికల్లో పడిన ఆ పెద్ద మనిషి గారు ఇంతవరకు మాట్లాడలా, సమాధానం కూడా చెప్పలా. ఆయన నిన్ను అడుగుతాడు, జగన్మోహన్ రెడ్డి గారు తక్షణం రాజీనామా చేయాలట ఈ సాక్ష్యాధారాల వల్ల. అలాగే
మిథున్ రెడ్డి గారు తక్షణం రాజీనామా చేయాలంట ఈ చూపించిన సాక్ష్యాధారాల వల్ల. ఇవి సాక్ష్యాధారాలని అడుగుతా ఉన్నా. ఈ రకంగా ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలని ప్రయత్నం చేయటం అనేది మీ వల్ల అయ్యేది కాదని కూడా మనవి చేస్తున్నాం. అలాగే మంత్రి గారు ఉన్నారు, పల్లె రఘురామ్ గారా, ఆయన పేరేంటి, ఆయన మాట్లాడుతూ రఘునాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదం ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ ఉగ్రవాదం లాగా తయారైందని మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? కాస్త మంత్రి అయినంత మాత్రం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమంటున్నా. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదంతో పోల్చి వైఎస్ ఉగ్రవాదాన్ని మీరు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారని అడుగుతున్నా. ఎవరు వైఎస్ ఉగ్రవాదం చేస్తున్నారు? ఇక్కడ పోలీసుల్ని అడ్డం పెట్టుకొని మీరు విచక్షణారహితంగా దౌర్జన్యాలు చేస్తున్నది మీరు అనేది ఈ 18 మాసాల పరిపాలనలో చాలా స్పష్టంగా అర్థమైంది. ఇవాళ పోలీసు వ్యవస్థను అంతా కూడా మీ గుప్పెట్లో పెట్టుకొని వారిని చెప్పు చేతుల్లో పెట్టుకొని ఎస్సీ ఎస్టీ కేసుల్ని కూడా మీరు ఎమ్మెల్యేల మీద మీ మీద వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వ్యక్తుల మీద ఎస్సీ ఎస్సీ అట్రాసిటీస్ యాక్ట్ని పెట్టి ఎస్సీ ఎస్టీ కేసుల్ని కూడా మీరు దుర్వినియోగం చేస్తున్నారు. పోలీసు వారు మరి ఎందుకు తయారయ్యారో నాకు అర్థం కాల. ఐపీఎస్లు ఐఏఎస్లు చదువుకున్న వారు కూడా విచక్షణ కోల్పోయి చంద్రబాబు నాయుడు గారు చెప్తేనో మంత్రులు చెప్తేనో తప్పుడు కేసులు బనాయించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ ఎమ్మెల్యేల మీద లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద లేకపోతే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఎవరైతే ఉద్యమాలు చేస్తున్నారో వారి మీద తప్పుడు కేసులు కావాలని సృష్టించి పెట్టేటటువంటి పరిస్థితికి పోలీసు వ్యవస్థ దిగజారటం చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. ఈ సాంప్రదాయం మీరు ప్రవేశపెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఈ సాంప్రదాయం చాలా ప్రమాదకరమైనది. అంతేకాకుండా ఈ సాంప్రదాయం వలన సమాజంలో అరాచకం ఏర్పడేటువంటి అవకాశం ఉన్నదని అనేక సందర్భాల్లో చెప్తున్నప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేయండి, ఎవరో ఒకరిని తీసుకొచ్చి ఎంఆర్ఓని బెదిరించి నేను మనవి చేస్తున్నా. నరసరావుపేట శాసనసభ్యుడైనటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి మీద ఎంఆర్ఓ ఒక కంప్లైంట్ ఇస్తే రిజిస్టర్ చేసి అరెస్ట్ చేశారు. ఉదయాన్నే అరెస్ట్ చేశారు, మళ్ళీ 3 గంటలకు వదిలిపెట్టారు. ఎందుకు అరెస్ట్ చేశారో ఎందుకు వదిలిపెట్టారో నాకు అర్థం కాల. మళ్ళీ తిరిగి వస్తుంటే ఊరేగింపుగా వస్తుంటే ఊరేగింపు అయిపోయే సమయానికి ఇంటి దగ్గరికి వచ్చి పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఈ విధంగా తర్వాత మళ్ళీ ఆ ఎంఆర్ఓ గారు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ ఎంఆర్ఓ గారే నేను పోలీసు ఒత్తిడి మీదే కంప్లైంట్ చేశానని బహిరంగంగా ప్రకటించినటువంటి సందర్భం ఉన్నది. ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు మీరు? మీదే ఉగ్రవాదం, మాదే ఒకసారి ఆలోచించుకోండి. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన పోలీసుల్ని అడ్డం పెట్టుకొని పరిపాలన చేయాలని అనుకుంటున్నారు. ఇది కలకాలం కొనసాగదనేది కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి. అదే రఘునాథ్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. దివంగత రాజశేఖర రెడ్డి గారిది ఉగ్రవాదం కాదు, అభివృద్ధివాదం అనేది నిరూపించినటువంటి సత్యం. రాజశేఖర రెడ్డి గారు 2వసారి కూడా ముఖ్యమంత్రిగా అయ్యి ప్రజల మన్నలు పొందినటువంటి వ్యక్తి మీద ఈ రఘునాథ్ రెడ్డి గారు ఆయన మీద ఉగ్రవాదంగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సరే.